ఒక ఇంటికి వెళ్లే ముందర ఆ ఇల్లును మాత్రమే చూసుకోవడం కాదు, ఆ ఇల్లు యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ ఇంట్లో ఏవైనా ప్రీవియస్గా బ్యాడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగాయా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ జిన్ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. గైస్, హైదరాబాద్ అంటే మీకేం గుర్తొస్తుంది? బిర్యానీ, చార్మినార్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు, ఎంజాయ్మెంట్, ఇలా చాలా చాలా అయితే ఉంది హైదరాబాద్లో. అయితే ఇలాంటి టెక్నాలజీకి హెడ్ అయినటువంటి హైదరాబాద్లో కూడా మనుషులు కూడా భయపడేటటువంటి కొన్ని సంఘటనలు జరిగాయని చెప్తే మీరు నమ్ముతారా? అయితే అలాంటి సంఘటన గురించే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అదే బేగంపేట్ హాంటెడ్ హౌస్. ఈ హౌస్ ఎంతలా జనాలను భయపెట్టిందంటే కనీసం ఆ ప్లేస్ వైపు జనాలు కన్నెత్తి చూడడానికి కూడా చాలా భయపడుతున్నారు. అయితే ఈ హౌస్ ఇంత హాంటెడ్గా ఎలా మారింది, దీని యొక్క స్టోరీ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బేగంపేటలో ఉన్న ఈ ఇల్లు చాలా చాలా కాలంగా మూతపడైతే ఉంది. ఈ ప్లేస్కి ఎవరు రావడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. ఎవరో కొంతమంది ధైర్యస్తులు ఆ ప్లేస్లో ఉండడానికి ప్రయత్నించినా సరే మ్యాక్సిమం 10 డేస్లో ఆ ప్లేస్ని అయితే వదిలేసి వెళ్ళిపోయేవారు. అయితే ఇలా ఉండగా 2020 ఏప్రిల్లో అనమాట, పీక్ కరోనా టైం అది. ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఎక్కడో నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి అయితే వచ్చారు. వాళ్ళు ఈ ఇల్లుని అయితే చూసుకున్నారనమాట. ఆ ఫ్యామిలీలో హస్బెండ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ. అతను ట్రాన్స్ఫర్ ద్వారా ఈ ఊరికైతే వచ్చాడు. తన వైఫ్ సనా, వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన పేరు జైన్. ఈ ప్లేస్ హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హౌసెస్ అనమాట. ఈ ప్లేస్ లోపలికి వెళ్తే ఒక భూలోక స్వర్గంలో ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న దుమ్ము, డస్ట్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఆ ఇల్లుని అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా క్లీన్ చేసి నైట్ వరకు క్లీన్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరు అలసిపోయారు. జునైద్, సనా బెడ్ మీద అయితే పడుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కొడుకు జైన్ కూడా ఉయ్యాల్లో పడుకోబెట్టి వాళ్ళు హ్యాపీగా అయితే పడుకున్నారు అనమాట. మిడ్ నైట్ 12 అనమాట. ఆ ప్లేస్ మొత్తం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సడన్ గా ఆ జైన్ అనే పిల్లాడు పడుకున్నటువంటి ఆ ఉయ్యాల ఊగడం అయితే స్టార్ట్ చేసింది. దాంతో ఆ శబ్దానికి సనా సడన్ గా ఉలిక్కిపడి లేచి తన పిల్లాడు ఏమైంది అని చెప్పి చూసుకుంది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో తను ఇదేంటి ఇక్కడ సౌండ్ వచ్చింది కదా, ఏమైందంటారు అని చెప్పేసి భయపడి ఆమె తన పిల్లాడిని అయితే చూసుకుంది. తన పిల్లాడు బాగానే ఉండడంతో ఆమె తిరిగి మళ్ళీ నిద్రలోకి అయితే జారుకుంది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత అనమాట ఆ ఉయ్యాల మళ్ళీ జరిగినట్టయితే తనకు అనిపించింది. ఈసారి సనాకు అర్థమైంది, నిజంగానే ఈసారి ఉయ్యాలు ఊగినట్టు తను కన్ఫర్మ్ చేసుకుంది అనమాట. తను లేచి ఉయ్యాల వైపు వెళ్ళి చూసేసరికి నిజంగానే ఆ ఉయ్యాల కొంచెం ఆ బెడ్రూమ్కి పక్కన ఉన్నటువంటి సైడ్లో ఉన్నటువంటి వాష్రూమ్ వైపు జరిగినట్టయితే తను గమనించిందనమాట. అయితే తను ఆల్రెడీ ఆ టైంకి ఫుల్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఇది కూడా ఏదో భ్రమ అయి ఉంటుందిలే అని చెప్పేసి తను పడుకుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, తన లేచి చూసేసరికి ఆ ఉయ్యాల ఆ పక్కన ఉన్నటువంటి వాష్రూమ్కి అక్కడ ఉన్నటువంటి గోడకి టచ్ అవుతూ అయితే కనపడింది. ఎక్కడో పెట్టినటువంటి ఉయ్యాల డైరెక్ట్ వాష్రూమ్ దాకా ఎలా వచ్చిందని తను చాలా చాలా అయితే భయపడింది. ఎవరో ఈడ్చి అక్కడ దాకా లాగి తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వెంటనే సనా ఏం చేసిందంటే జునైద్ దగ్గరికి వెళ్ళి జునైద్ని లేపి, ఇది చూసావా నువ్వు, ఎవరో ఈ యొక్క ఉయ్యాలని లాగి అక్కడ దాకా తీసుకెళ్లారు, ఏంటిది అని చెప్పి ఆమె చాలా భయపడుతూ అయితే అతన్ని లేపింది. అయితే జునైద్ ఏమన్నాడంటే, మేబీ నేనే రాత్రప్పుడు దాన్ని కదిపి ఉంటాను, రాత్రి నేను వాష్రూమ్కి వెళ్ళాను కదా, ఆ తర్వాత నా కాలికి తగిలి ఏదైనా జారి అలా వెళ్ళుంటుంది అని చెప్పేసి అతని నిద్ర మధ్యలో అయితే సమాధానం అయితే చెప్పాడు. అయితే సనా కూడా ఆ విషయాన్ని చాలా లైట్గా అయితే తీసుకుందనమాట. అయితే రోజులు పెరిగే కొద్దీ ఆ ఇంట్లో స్ట్రేంజ్ ఈవెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఎలాగంటే
పెట్టిన వస్తువులు పెట్టిన చోట్ల ఉండకపోవడం, కొన్ని వస్తువులు పూర్తిగా మిస్ అయిపోవడం, ఇలాగా చాలా స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే జరిగాయి. సనాకి తను ఉన్న కిచెన్లో అనమాట ఎవరో ఉన్నట్టు తన్నే చూస్తున్నట్టు ఒక స్ట్రేంజ్ ప్రెజెన్స్ అయితే తను ఫీల్ అవుతూ ఉండేదన్నమాట. అయితే ఈ విషయం తను జునైద్తో చాలాసార్లు చెప్పాలనుకుంది, కానీ జునైదే ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉండేవాడు. బ్యాంక్ మేనేజర్ కదా, సో అతనికి చాలా హెవీ వర్క్ అయితే ఉండేది. ఓన్లీ తను ఇంటికి వచ్చిన తర్వాతే కాస్త రిలాక్స్ అయ్యేవాడు. అలాంటప్పుడు తన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి సనా కూడా ఆ విషయాన్ని జునైద్ చెప్పకుండా తనలోనే తను దాచుకుంది. ఇలాగా జునైద్కి పొద్దున్నే వంట చేసి పంపడం, జైన్కి మొత్తం తన యొక్క హెల్త్ కేర్, తన యొక్క కేర్ అంతా తీసుకోవడం, ఇలాగా మొత్తం తన ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకుంటూ తను ఇలా రోజు అయితే గడిపేది. అయితే ఇలా ఉండగా కొన్ని రోజులకి ఈ స్ట్రేంజ్ ఈవెంట్స్ అనేవి తగ్గుతూ వచ్చాయన్నమాట. అయితే సో తను ఏమనుకుందంటే, ఇది మేబీ నేను కొత్తగా ఇంటికి వచ్చాను కదా, అందుకనే నేను ఇలా ఫీల్ అవుతున్నానేమో, ఇది ఏదైనా ఒక చిన్న ఫోబియా ఏమో, కొత్తగా ఉన్నటువంటి ఇంట్లోకి వస్తే ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి తను లైట్ అయితే తీసుకుంది. మళ్ళీ 2 AM ఆ టైంకి అనమాట ఒక రోజు సడన్గా తను అందరూ పడుకున్న టైంలో తన కొడుకు జైన్ నవ్వుతున్నట్టయితే తనకి వినపడింది. ఎవరో తనతో కూర్చుని ఆటలాడుతున్నట్టు, లేకపోతే ఈ పిల్లాడే ఎవరినో చూసి నవ్వుతూ ఆటలాడుతున్నట్టు తనకి వినపడింది అనమాట. అప్పుడు సనాకు అర్థమైంది, ఇంట్లో ఖచ్చితంగా ఏదో మనతో పాటు ఎవరో అయితే ఉన్నారు, దీన్ని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిందే అని చెప్పి తను అనుకుందనమాట. అయితే వెంటనే సనా ఏం చేసిందంటే భయపడి తన యొక్క పిల్లాడిని జునైద్కి తనకి మధ్యలో పడుకోబెట్టుకుని పడుకుందనమాట. అయితే కొంతసేపటికే మళ్ళీ తన బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ నుండి వచ్చే లైట్ ఉంటుంది చూసారా, ఆ లైట్ ని ఎవరో బ్లాక్ చేస్తున్నట్టు ఒక షాడో అయితే కనపడింది. తను ఆ విషయం చూడగానే చాలా అయితే షాక్ అయింది. ఎందుకంటే తను పిల్లాన్ని తీసుకోవడానికి ముందు ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు అనమాట, ఆ ఉయ్యాల వాష్రూమ్ దగ్గరికి డ్రాగ్ చేసి ఇలా ఎవరో లాగినట్టయితే కనపడింది. అయితే పిల్లాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో పడుకోబెట్టింది. అయినప్పటికీ కూడా ఆ పిల్లాడు ఆ వాష్రూమ్ వైపే చూస్తూ తెగ నవ్వుతూ అయితే ఉన్నాడు అనమాట. సనాకు అర్థమైంది, బాత్రూమ్ నుంచి వచ్చేటువంటి ఆ లైట్ ని ఏదో షాడో అయితే బ్లాక్ చేస్తుందని అయితే అర్థమైంది. ఎందుకంటే క్లియర్ గా షాడో అయితే ఆ బెడ్రూమ్ నుంచి వచ్చి ఇలా పడుతుంది అనమాట. సో తను ఏంటి పిల్లాడు కూడా అటువైపు చూసి నవ్వుతున్నాడు, ఏముందబ్బా అని చెప్పి అటువైపు తిరిగి చూసేసరికి 6 feet టాల్ అనమాట. 6 feet టాల్ ఉన్నటువంటి ఒక మనిషి అనమాట. మనిషి అని కూడా చెప్పకూడదు, ఒక మనిషిలాగా ఉన్నటువంటి ఒక ఆకారం తనకు కనపడింది. అది కూడా ఆ ఆకారం తన పిల్లాడితో అరబిక్ భాషలో అయితే మాట్లాడుతుందంట. నాకు నిజంగా గుండె జారినంత పని అయితే అయిందనమాట. నోట్లో నుంచి మాట రావట్లేదు, కానీ ఏదోలాగా ఎవరది ఎవరది అని చెప్పి ఆమె గట్టిగా అయితే అరిచింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఆకారం సైలెంట్ అవ్వడం కాకుండా ఇంకా బిగ్గరగా ఏదో అరబిక్లోనో ఉర్దూలోనో మంత్రాలు అయితే చదవడం స్టార్ట్ చేసింది. సనా చాలా కష్టం మీద ఏం చేసిందంటే తన హస్బెండ్ని తట్టి లేపింది, కానీ అతను లేవట్లేదు. తను ఇంకా ట్రై చేసి తన్ని బాగా కొట్టి లేపేసరికి హస్బెండ్ని తను పిలిచి అక్కడ వాష్రూమ్ దగ్గర ఎవరో ఉన్నారు చూడని చెప్పింది. హస్బెండ్ కూడా లేచి చూసేసరికి నిజంగా ఆ వాష్రూమ్ పక్కన ఎవరో అయితే ఉన్నారు. హస్బెండ్ కూడా తన కళ్ళతో అయితే తను ఆ విషయాన్ని అయితే చూశాడు. వెంటనే జునైద్ తన భార్యని, తన పిల్లాడు జైన్ని పట్టుకుని ఇంటి నుంచి పరిగెట్టుకుని బయటికి అయితే వచ్చేసారు. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఆకారం అన్నమాట ఆ ఇంట్లో నుంచి కిటికీలో నుంచి వాళ్ళ వైపు చూస్తూ హి 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 అని నవ్వుతూ అయితే చూసింది అనమాట. ఆ ఆకారం యొక్క కళ్ళు ఎర్రగా అయితే రక్తంతో నిండినట్టయితే ఉన్నాయన్నమాట. వెంటనే వాళ్ళు చాలా భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుని పారిపోయారన్నమాట. నెక్స్ట్ రోజు కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి
ప్రీషియస్ ఐటమ్స్, జ్యువెలరీ, ఇంకా ఏవైనా కావాల్సినటువంటి వస్తువులు తీసుకుని ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసిన ముందర అన్నమాట ఓనర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆరాధీశారు. ఏంటి కర్సడుగా ఉన్నటువంటి ఒక హౌస్ ని మాకు అద్దెకి ఎందుకు ఇచ్చారు? మాకు ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. అతనికి ఏమైనా జరిగితే మీరే రెస్పాన్సిబిలిటీ కదా, ఎందుకు అలా చేశారని చెప్పి అడిగేసరికి అక్కడ ఉన్నటువంటి ఓనరు ఒక ప్రీస్ట్ అనమాట, హిందూ ప్రీస్ట్ ని తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్లేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రీస్ట్, నేను ఈ ఇంట్లో ఉన్నదాన్ని అస్సలు హ్యాండిల్ చేయలేను, మీరు మౌలానాని గాని హఫీజ్ని గాని మీరు తీసుకురండి, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నది దెయ్యమో భూతమో కాదు, అంతకి మించి భయంకరమైనటువంటి ఒక జిన్ అని అయితే చెప్పాడనమాట. అయితే జునైద్ వెంటనే ఒక మౌలానాని దర్గా నుంచి అయితే తీసుకొచ్చాడనమాట. మౌలానా అంటే ఎవరంటే ముస్లిం మంత్రాలు, ముస్లిం దయ్యాలని వదిలిపెట్టే వాళ్ళని మౌలానా అంటారనమాట. అయితే ఆ మౌలానా ఈ ఇంటి లోపలికి ప్రవేశించి కొన్ని పూజలు, కొన్ని ముస్లిం మంత్రాలు చదివి ఏం చెప్పాడంటే, ఈ ఇంట్లో ఉన్నది ఒక భయంకరమైనటువంటి జిన్ను. ఈ జిన్ను చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క వర్క్ పర్పస్ మీద అదర్ కంట్రీకి వెళ్ళావో అప్పుడు ఈ జిన్ను ఈ ఇంటికి వచ్చి ఈ ఇల్లుని తను మొత్తం ఆవహించేసింది. సో ఇలాంటి దెయ్యాల్ని, ఇలాంటి జిన్ని వదిలించడం చాలా కష్టం. సో నేను నీకు చెప్పేది ఏంటంటే, బెటర్ ఈ ఇల్లుని ఆ జిన్నికే వదిలే, లేకపోతే అది నీ ప్రాణాల మీదకే వస్తుందని చెప్పి ఆ మౌలానా అయితే ఆ ఇంటి ఓనర్తో అయితే చెప్పాడనమాట. ఆ జిన్లు వాళ్ళ ఫ్యామిలీ అండ్ హౌస్ కోసం ఏమన్నా చేస్తాయంట. అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, లేదంటే ఎప్పుడైనా మనల్ని ఆవహించేయచ్చని వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. అప్పుడు 2020 నుండి 2023 వరకు ఇల్లు క్లోజ్ చేశారు. బయట డోర్స్ కి పెద్ద తాయెత్తులతో క్లోజ్ చేశారు. అండ్ ఆ ఇంటి వైపు ఎవరిని వెళ్ళొద్దని కూడా చెప్పారనమాట. కానీ ఈ మధ్యన వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, ఆ రామన్ మళ్ళీ ఆ హౌస్ ని వేరే అతనికి రెంట్కి అయితే ఇచ్చాడంట. అక్కడ ఇంకా ఆ జిన్ ఉందో లేదో అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియాలి.